హలో అందరికీ నమస్కారం. ఇది నిన్న షూట్ చేసిన వీడియో. ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నిన్న మిరియం కాబట్టి మా ఇంట్లో ఈ విధంగా ఫిష్ తెచ్చుకున్నాము. ప్రతి సంవత్సరం మేము మిరిగం పండగకి ఇక్కడ మా సైడ్ మాత్రం ఇలా ఫిష్ తెచ్చుకుంటారు. కొన్ని చోట్ల మాత్రం పా మామిడి పళ్ళ పానకం, పూరి అట్లా వాళ్ళకిష్టమైనవి చేసుకుంటారు. కానీ మా సైడ్ మాత్రం ఇలా ఫిష్ మాత్రం చేసుకుంటారు. అయితే నేను ఫిష్ మసాలా తయారు చేస్తున్నాను. అందులో ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఆయిల్‌లో లైట్‌గా వేయించుకున్న తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని ఇలా ఆయిల్‌లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అయితే అయితే కొన్ని చోట్ల తీపి పదార్థాలు అలా చేస్తే కొన్ని చోట్ల ఈ విధంగా ఫిష్ తెచ్చుకొని చేసుకుంటారు. మా దగ్గర తెలంగాణలో మాత్రము కొన్ని చోట్ల అలా ఉంటది. కొన్ని చోట్ల ఇలా ఉంటది. మా దగ్గర మాత్రం ఇలా చేసుకుంటాము. ఇది అంతకుముందు మా అమ్మకు ఫిష్ మసాలా గ్రైండ్ చేసి పట్టించాను. నేను కూడా అందులోనే వేసి గ్రైండ్ చేశాను. ఇది చెన అంటారు. ఇది చేప గుడ్లన్నమాట. దీన్ని నేను వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి అలా పక్కకు తీసి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా నేను ఎప్పటిది అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచి వేసుకుంటాను. అలా వేసుకుంటేనే కర్రీ బాగా టేస్ట్ వస్తున్నది. ఒకటేసారి చేసి పెట్టుకోవచ్చు. కానీ నేను మాత్రం నాకు ఇలాగనే చేయడం అలవాటు. ఈ చెనా కోసము కొన్ని ఆయిల్‌లో ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అలా వదిలేయాలి. కొంచెం వేగిన తర్వాత తర్వాత గుడ్లు చెన అనేది అందులో వేసుకుంటే సరిపోతుంది. మనము సపరేట్‌గా పైనుంచి సాల్ట్ చల్లితే అందులో కరగదు. కాబట్టి నేను ఆయిల్‌లోనే కొంచెం సాల్ట్ వేసేసాను. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. దీనికి సరిపోయినంత కొంచెం లైట్‌గా కారం చల్లితే సరిపోతుంది. అయితే ఇక్కడే అండి ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది ఏందంటే, నేను పైన కలుపుతూ ఉన్నాను. కింద మాత్రం ఏమైంది ఇది అవ్వట్లేదు ఏందా అని నేను చూసేసరికి గ్యాస్ అయిపోయింది. ఇక చూడండి ఇంకా నా తిప్పలు ఎలా ఉన్నాయంటే, ఇక అప్పటిదప్పుడు మా ఇంట్లో కట్టెల పొయ్యి కూడా ఉంటది. అది ఇంకా ముట్టించి దానిపైన పెట్టి అప్పుడు చేశానండి. ఇంకా నేను ఇంకా రైస్ చేయలేదు, ఫిష్ కర్రీ చేయలేదు. ఫస్ట్ స్టార్ట్ చేసే లోపే నేను గ్యాస్‌ని సరిగ్గా చూసుకోలేదు. అది ఎప్పుడైనా చూడండి మనం ఏదైనా పండుగ ఉన్నప్పుడే ఏదైనా చేస్తాము అని అన్నప్పుడే మన ఇంట్లో సడన్‌గా గ్యాస్ అయిపోవడం సహజం. అది ఒక రోజు ముందు గాని, ఒక రోజు వెనుక గాని కాదు. కరెక్ట్ అదే రోజు మాత్రం అలా అయిపోతది. ఆ విధంగా చేప గుడ్లను ఫ్రై చేశాను. ఈ ఫిష్ తీసుకొని అందులో మనం ఇంతవరకు దంచినాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఇంకా మధ్యలో ఇటు చూసుకుంటూ అటు ఫిష్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి మీద వండడం కాబట్టి ఎండకి కట్టెల పొయ్యి దగ్గర ఉంటే ఇంకా చెమటలు కక్కిపోయానండి. తర్వాత దాంట్లోకి ఫిష్‌లోకి సరిపడినంత కారము, ఉప్పు, దానికి అంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఫిష్ మసాలా దాన్ని కూడా వేసేసుకుంటే సరిపోతది. ఎక్కువ కొంచెం థిక్ గ్రేవీగా చేసుకుంటారు. మరీ అలా చేసుకుంటే కూడా అంత టేస్ట్ అనిపించదు. దానికి ఎంత సరిపడా ఉంటేనో అంతనే ఇవి చేసుకోవాలి. మరీ ఎక్కువ థిక్ తీసుకున్నా, మరీ ఎక్కువ పల్చగా ఉన్నా కూడా మనకు బాగుండదు. ఇంకా ఏముంది చేసేదేం లేక కట్టెల పొయ్యి పైనే అన్నం కూడా వండేసాను. ఇంకా అన్నీ ఆ విధంగా చేత్తోనే కలిపి పులుసు కూడా అందులోనే వేసి ఒక దగ్గర కలిపేసి పొయ్యి మీద అలా పెట్టి ఉడికించాను అంతే. నేను మాత్రం ఇలా చేస్తాను ఫిష్ కర్రీ. ఇంకా వేరే వేరే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చేసుకుంటారు. కానీ నేను మాత్రం ఇలానే చేస్తాను. అన్నీ ఒక దగ్గర కలిపేసి చింతపండు పులుసు కూడా అందులోనే వేసి ఒక దానికి ఎంత సరిపడినంత వాటర్ అవసరమో అంతే వేసి ఉడికించుకోవాలి. ఇంకా చూడండి అప్పుడు తీసుకొచ్చారు మా ఆయన గ్యాస్. ఇంకా కట్టెల పొయ్యిని అలానే కట్టేసి ఈ విధంగా కొంచెం ఫిష్ ఫ్రైకి స్టవ్ పైన పెట్టి చేసేసాను. అంతేనండి. ఆ రోజు ఫిష్ ఫ్రై, పులుసు, ఆ పులుసేమో కానీ నాకు మాత్రం పులుసయిపోయింది. అంతే.